హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే వన్ సిరీస్ ఆఫ్ పవర్ బిఏ. మీరు చూస్తున్నది తెలుగు డేటా హబ్. సో ఎస్టర్డే వీ డిస్కస్డ్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ పవర్ బిఏ. సో ఫ్రమ్ టుడే వీఆర్ గోయింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ పవర్ బిఏ. పవర్ బిఐ ఇన్స్టలేషన్ ప్రొసీజర్ చాలా సింపుల్ అండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లాంగ్వేజ్ మనం ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాం. వెన్ వీ క్లిక్ ఆన్ ది డౌన్లోడ్ వీ హ్యావ్ టు చూస్ ది 64-bit ఎగ్జిక్యూషన్ ఫైల్. సో ఇక్కడ క్లిక్ చేసి మనం దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో ఆఫ్టర్ డౌన్లోడింగ్ మనకి ఇక్కడ 2 పాపప్స్ వస్తాయి. ఈ ఏరియాలో 2 పాపప్స్ వచ్చినప్పుడు మనం అక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తూ ఫైనల్గా ఫినిష్ మీద క్లిక్ చేస్తే పవర్ బిఐ డెస్క్టాప్ అనేది మన ల్యాప్టాప్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇదండి మనకి హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే డేటా. ఈ డేటాని ఏంటంటే మన దగ్గర ఉన్న డేటాని ఇక్కడ విజువలైజ్ చేయొచ్చనమాట. అంటే చూడొచ్చు. అండ్ ఇక్కడ బిల్డ్ ఫంక్షన్. ఈ బిల్డ్ ఫంక్షన్ యూజ్ చేసి మన దగ్గర ఉన్న డేటాని మనం ఏ విధంగా చూడాలనుకుంటున్నామో ఈ బిల్డ్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం చూడొచ్చనమాట. సో ఈరోజు మన దగ్గర ఉన్న డేటా సోర్స్‌ని ఈ పవర్ బిఐలోకి ఇంపోర్ట్ చేసి దాని మీద కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి చెక్ చేద్దాం. సో దానికోసం మనం ఇక్కడ హోమ్ రిబ్బన్‌లో మనకి గెట్ డేటా అనే ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేసి మోర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వేరియస్ ఆప్షన్ చూపిస్తుందనమాట. మనం ఏ ఏ డేటాని ఇంపోర్ట్ చేయాలి అనుకుంటున్నాం. లైక్ పీడీఎఫ్‌ని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నామా? ఫోల్డర్‌నా? లేదంటే ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌ని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నామా అని అనమాట. సో మనం ఇక్కడ సీఎస్‌వి ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసి చెక్ చేద్దాం. సో ఈ సీఎస్‌వి ఫైల్‌ని క్లిక్ చేసి కనెక్ట్ చేస్తే మన లోకల్‌కి రీడైరెక్ట్ అవుతుందనమాట. సో నేను ఈ సీఎస్‌వి ఫైల్‌ని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. సో అది సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ డేటా అనేది చూపిస్తుందనమాట. సో ఇది క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేస్తే ట్రాన్స్‌ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయగానే మనం పవర్ క్వెరీ ఎడిటర్‌లోకి రీడైరెక్ట్ అవుతాం. సో ఇది డెఫినిషన్ పరంగా చూస్తే వాట్ ఈస్ పవర్ క్వెరీ ఎడిటర్? సో పవర్ క్వెరీ ఈజ్ ఎ టూల్ వితిన్ ది పవర్ బిఐ. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్, క్లీనింగ్ అండ్ రీస్ట్రక్చరింగ్ ది డేటా. సో సింపుల్‌గా చెప్పాలంటే ఈ అన్‌సర్టెనిటీ ఉన్న డేటాని మనం క్లీనప్ చేసి పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి మూవ్ చేసి వాటెవర్ ద డేటా వి హావ్ మోడిఫైడ్ దట్ డేటా వి హావ్ టు యూజ్ ఫర్ విజువలైజింగ్ ది డేటా అనమాట. దట్స్ ఇట్. దట్ ఈస్ ద డెఫినిషన్ ఫర్ ది పవర్ క్వెరీ ఎడిటర్. సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసిన డేటాని ప చెక్ చేద్దాం. ఎలా మూవ్ అయింది పవర్ బిఐలోకి. సో అక్కడ మనం క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేస్తే చూడండి ఏదైతే డేటా అనేది ఇంపోర్ట్ చేసామో ఆ డేటా అనేది ఇక్కడికొచ్చింది. సో అగైన్ మనం దీనికి కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాల్సి ఉన్నామనమాట. ఎందుకంటే విత్ ది అన్‌సర్టెనిటీ వాల్యూస్ వి కాంట్ డు వర్క్ అరౌండ్ అనమాట. సో అగైన్ హోమ్ రిబ్బన్‌లో మనకి ట్రాన్స్‌ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయగానే మనం పవర్ క్వెరీ ఎడిటర్‌లోకి రీడైరెక్ట్ అవుతాం. సో దిస్ ఈజ్ అవర్ సీఎస్‌వి ఫైల్ అనమాట. సో ఈ అన్‌సర్టెనిటీ ఉన్న డేటాని మనం క్లీనప్ చేసి రీస్ట్రక్చరింగ్ చేసి పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి మూవ్ చేయాలి. సో ఎలా ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఈ ఫస్ట్ 2 రోస్‌ని మీరు గమనించినట్టయితే ఇవి అనేవి జస్ట్ ఎంప్టీ డేటా అనమాట. సో ఈ 2 రోస్ అనేవి మనకు అవసరం లేదు. సో ఇది క్లిక్ చేస్తే మనకు హోమ్ రిబ్బన్‌లో రిమూవ్ రోస్ అనే ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే రిమూవ్ టాప్ 2 రోస్ చేయాలనమాట. సో రిమూవ్ టాప్ రోస్ క్లిక్ చేయగానే నంబర్ ఆఫ్ రోస్ 2 దెన్ ఓకే. చూడండి ఫస్ట్ 2 రోస్ అనేవి రిమూవ్ అయిపోయాయి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి మనది ఈ కాలమ్ చెక్ చేసినట్టయితే ఆర్డర్ ఐడీ, ప్రొడక్ట్ ఐడీ ఇది ఎలా ఉంది హెడర్‌గా ఉంది మనకి. బట్ ఇదేంటుంది కాలమ్స్‌గా ఉంది. సో ఎగ్జిస్టింగ్ ఉన్న కాలమ్‌ని హెడర్‌గా ఎలా చేంజ్ చేయాలంటే ఆ కాలమ్‌ని సెలెక్ట్ చేసి అగైన్ హోమ్ రిబ్బన్‌లోనే మనకు ఆప్షన్ ఉంది. యూజ్ ఫస్ట్ రో యాస్ ఎ హెడర్. ఇది క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేయగానే చూడండి ఆ ఆర్డర్ ఐడీ, ప్రొడక్ట్ ఐడీ, కాలమ్, స్టోర్ ఐడీ అనేది మన కాలమ్ హెడర్స్‌గా చేంజ్ అయింది. సో అగైన్ మనకి కొన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి. ఎంప్టీ వాల్యూస్ ఉన్నాయి. బ్లాంక్ వాల్యూస్. సో ఈ బ్లాంక్ వాల్యూస్‌ని ఎలా రిమూవ్ చేయాలంటే అగైన్ కాలమ్‌ని సెలెక్ట్ చేసి రిమూవ్ రోస్, రిమూవ్ బ్లాంక్ రోస్. చూడండి బ్లాంక్ రోస్ అనేవి రిమూవ్ అయిపోయాయి. సో రిమూవ్ అయినాక కూడా మనకిక్కడ ఎన్ఏ వాల్యూస్ ఉన్నాయి. ఇవి కూడా మనం రిమూవ్ చేయాలనమాట. సో అగైన్ ఈ ఎన్ఏ వాల్యూస్ కోసం మనకిక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మన దగ్గర ఉన్న డేటాని చూపిస్తుందనమాట. సో ఇఫ్ వి స్క్రోల్ డౌన్ వి కెన్ సీ ది ఎన్ఏ ఆప్షన్. వి హావ్ టు అన్‌చెక్ దిస్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి ఆ ఎన్ఏ వాల్యూస్ కూడా రిమూవ్ అయిపోయాయి. సో ఇంకా మనం గమనించినట్టయితే చూడండి డూప్లికేట్స్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఈ డూప్లికేట్స్‌ని ఎలా రిమూవ్ చేయాలంటే అగైన్ ఈ కాలమ్‌ని సెలెక్ట్ చేసి రిమూవ్ రోస్, రిమూవ్ డూప్లికేట్స్.
చూడండి డూప్లికేట్స్ అనేవి రిమూవ్ చేసాం. రిమూవ్ చేసినాక ఇప్పుడు మనం సెకండ్ రోని చూసినట్టయితే ఇక్కడ మనకేమైనా బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. చూడండి ఇక్కడ కూడా బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయి. ఈ బ్లాంక్ వాల్యూస్‌ని ఎలా రిమూవ్ చేయాలంటే అగైన్ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి బ్లాంక్ వాల్యూస్ అండ్ ఎన్ఏ అని చెక్ చేసి ఓకే ఇస్తే చూడండి ఇక్కడున్న బ్లాంక్ వాల్యూస్ కూడా రిమూవ్ అయిపోయాయి. సో, ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ డేటాని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఈ కాలమ్‌ని గమనించినట్టయితే ఇది జస్ట్ బ్లాంక్ కాలమ్ మనకవసరం లేదు. సో, మనం ఈ కాలమ్‌ని డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేస్తా? ఇప్పటి వరకు రోసే చూసాం. ఇప్పుడు కాలమ్స్ నడిచేయాలంటే ఈ కాలమ్ సెలెక్ట్ చేసి హోమ్ రిబ్బన్‌లోనే మనకి రిమూవ్ రోస్‌కి సంబంధించి ఎలాగైతే ఇన్ఫర్మేషన్ ఉందో కాలమ్స్‌కి సంబంధించి ఉందన్నమాట. సో, ఇది క్లిక్ చేసి మనం ఆ కాలమ్‌ని డిలీట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇది కూడా క్లిక్ చేసి కాలమ్‌ని డిలీట్ చేయొచ్చు. సో, ఈ 2 ఆప్షన్సే కాకుండా మనం ఈ కాలమ్‌ని క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే రిమూవ్ ఆప్షన్ ఉంది. రిమూవ్ క్లిక్ చేస్తే మనకు ఆ కాలమ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంపార్టెంట్ కాలమ్‌ని రిమూవ్ చేసాం. ఆ ఇంపార్టెంట్ స్టెప్‌ని మనం చేసాం. దాన్ని మనం ఎలాగ అన్‌డూ చేయాలంటే ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో అప్లైడ్ స్టెప్స్ అని ఉంది. సో, ఇక్కడ మనం చెక్ చేస్తే ప్రీవియస్‌గా మనం ఏ స్టెప్ అయితే చేసామో దాన్ని మనం అగైన్ మళ్ళీ తీసుకొని రావచ్చనమాట. సో, అగైన్ ఇంతకుముందు వరకు రైట్ క్లిక్ చేసి రిమూవ్ చేసాం కదా! సో, ఇప్పుడు మనం రిబ్బన్‌లోకి వెళ్లి చెక్ చేద్దాం. సో, కాలమ్, రిమూవ్ కాలమ్ చూడండి ఆ కాలమ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం మన దగ్గరున్న డేటాని 3 రోస్‌ని మనం చేంజ్ చేసాం. ట్రాన్స్‌ఫార్మ్ చేసాం. సో, ఇప్పుడు మనం క్లోజ్ అండ్ అప్లై చేసి పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో చెక్ చేద్దాం. ఆ డేటా అనేది ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయిందో. చూడండి ఇంతకుముందు మనకి కాలమ్స్ అనేవి ఉన్నాయి గదా! సో, ఇప్పుడు ఈ విధంగా చూపిస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రెవెన్యూ కాలమ్ ఉంది కదా! ఇది చెక్ చేద్దాం. ఇక్కడ రెవెన్యూ కాలమ్ చూడండి. నేను డేటాని చూడాలనుకుంటే ఈ విధంగా చూపిస్తుంది మనకి. నాకిలా కాకుండా టోటల్ రెవెన్యూ కావాలి. అంటే సమ్ ఆఫ్ రెవెన్యూ కావాలి. సమ్ ఆఫ్ రెవెన్యూ అనేది మనం చూడలేకపోతున్నాం. దీని తాలూకు అగ్రిగేషన్స్, సమ్మరైజ్ ఓన్లీ కౌంటే వస్తుంది. సో, మనం అగ్రిగేషన్స్ చూడాలంటే ఇక్కడున్న డేటా టైప్‌ని మనం చేంజ్ చేయాలనమాట. ఈ రెవెన్యూ డేటా టైప్‌ని. సో, లెట్స్ చెక్ వాట్ ఈస్ ద కరెంట్ డేటా టైప్ ఫర్ రెవెన్యూ. అగైన్ ఇఫ్ వి క్లిక్ హియర్ ట్రాన్స్‌ఫార్మ్ డేటా వి విల్ బి రీడైరెక్టింగ్ టు పవర్ క్వెరీ ఎడిటర్ అనమాట. సో, ఇక్కడ మనం రెవెన్యూ కాలమ్‌లోకి వెళ్లి అది ఏ డేటా టైప్‌లో ఉందో చెక్ చేద్దాం. సో, రెవెన్యూ ఓకే. హియర్. సో, ఇది మనకి టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంది. సో, చేంజ్ టైప్ చూడండి టెక్స్ట్. కానీ మనకి రెవెన్యూ గాని, ప్రైసెస్ గాని, కరెన్సీస్ కానీ ఆల్‌వేస్ షుడ్ బి ఇన్ ఫిక్స్డ్ డెసిమల్. సో, ఫిక్స్డ్ డెసిమల్ సెలెక్ట్ చేసి చూస్తే రెవెన్యూ వచ్చింది గదండీ! సో, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మనం టోటల్ రెవెన్యూస్‌ని చూడగలుగుతున్నామా లేదా? క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేయగానే పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి రీడైరెక్ట్ అవుతాం. సో, అగైన్ చూడండి సమ్ ఆఫ్ రెవెన్యూ. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మన అగ్రిగేషన్ చూడగలుగుతున్నాం. సో, ఇదండి డేటా టైప్ చేంజ్ చేయడం వలన ఇది మనకి యూసేజ్ అనమాట. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో, అలానే మనం రిమైనింగ్ కాలమ్స్ కూడా డేటా స్టెప్స్ ఐ మీన్ డేటా టైప్స్ చెక్ చేసి చేంజ్ చేస్తే మన డేటాని సింపుల్‌గా విజువలైజ్ చేయొచ్చనమాట. సో, ఈ విధంగా మనం వన్ బై వన్ కాలమ్స్‌ని చెక్ చేస్తూ క్లీన్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి. దెన్ మనం ఆ డేటాని సింపుల్‌గా విజువలైజ్ చేసి అనాలిసిస్ చేయొచ్చనమాట. ఈ రోజుకి ట్రాన్స్‌ఫర్మేషన్స్ చాలు. నెక్స్ట్ వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటాయి. ఫుల్‌గా చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది. పవర్ బిఐ మీద. మీకు గాని ఈ క్లాసెస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అందరికీ రిప్లై ఇస్తూ క్లియర్ చేస్తాను. అండ్ థాంక్స్ అగైన్. ఈ రోజు నుంచి డైలీ 1 వీడియో వస్తుంది. జనవరి 14కి మన పవర్ బిఐ కంప్లీట్ అయిపోతుంది. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ టుమారో.